హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే మిధాని అండి, మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ నుంచి మనకి అఫీషియల్గా ఒక అప్డేట్ అనేది వచ్చింది. యాక్చువల్గా మనకి మిధాని నుంచి హైదరాబాద్లో ఉండి మిధాని కంపెనీ నుంచి మనకి 2023 అక్టోబర్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఫర్ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ అలాగే సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ. ఈ రెండు పొజిషన్లకి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. యాక్చువల్గా మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే నవంబర్ 2023 నవంబర్ 1 అండి. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కూడా అయిపోయింది. అప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ అంటే కొంతమందిని అప్లై చేసిన వాళ్ళందరిలో కొంతమందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి ఇక్కడ లిస్ట్ పెట్టాడు అనమాట. అంటే మనకి ఈ వెబ్సైట్లో ఈ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ డిఫరెంట్ బ్రాంచెస్కి అలాగే సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ డిఫరెంట్ బ్రాంచెస్కి ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేశాడో ఆ లిస్ట్ అంతా ఈ అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టాడు. అలానే మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా డిక్లేర్ చేశాడండి. ఈ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఆ నోటీస్ కూడా ఇక్కడ ఇందులో పెట్టాడు. ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. అండ్ ఫర్దర్గా మనం చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాడు రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ ఇది కూడా ఇచ్చాడు. ఇదిగోండి, ఇక్కడ మనకి యానెక్సర్ 1 జేఓటీ ఫిట్టర్ అంటే జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఫిట్టర్. ఇందులో మీరు క్లిక్ చేస్తే ఈ ఫిట్టర్ పొజిషన్కి ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేశాడో ఇచ్చాడు అనమాట. ఇదిగోండి, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అలౌడ్ టు అపియర్ ఫర్ ది రిటర్న్ టెస్ట్. ఇక్కడ ఇచ్చిన షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అవుతుంది. అంటే అప్లై చేసిన వాళ్ళందరికీ కాకుండా కొంతమందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అపియర్ అయ్యేటట్టు ఇక్కడ లిస్ట్ పెట్టాడు. మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తే ఆ పొజిషన్ పైన క్లిక్ చేసి మీరు మీ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ డేటు టైము ఎగ్జామ్ వెన్యూ కూడా ఇక్కడ ఇచ్చాడు. అది కూడా చూద్దాం. ఇదిగోండి, ఎగ్జామ్ వెన్యూ ఎక్కడ అంటే మీకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అంటే మీకు జేఎన్టీలో ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా హైదరాబాద్ తెలంగాణలోనే మీకు ఎగ్జామ్ ఉంటుందండి. అవుట్ సైడ్ ఎక్కడికి వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. మనకి ఎగ్జామ్ అనేది మన హైదరాబాద్లోనే జరుగుతుంది. ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. పోస్ట్ వైజ్ డేట్ అనేది జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఫిట్టర్ చూసుకుంటే మీకు మార్చ్ 10th అండి. మార్చ్ 10th ఎగ్జామ్ ఉంటుంది. టైమింగ్ కూడా ఇచ్చాడు 10:30 నుంచి 12 o'clock వరకు. అలాగే సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ మెకానికల్ చూసుకుంటే మార్చ్ 17th, ఇది కూడా 10:30 నుంచి 12 o'clock వరకు. అలాగే మనకి జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఇది మార్చ్ 24th అండి. ఇది కూడా 10:30 నుంచి 12 వరకు. అలాగే జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ వెల్డర్ చూసుకుంటే ఇది కూడా సేమ్ డేట్ 24th మార్చ్ మీకు మధ్యాహ్నం జరుగుతుంది అనమాట, 3 నుంచి 4:30 వరకు. అలాగే సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఇది 31st మార్చ్ అండి, 10:30 నుంచి 12 o'clock వరకు. అలాగే సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ మెటలర్జీ చూసుకుంటే ఇది మార్చ్ 31st సేమ్ డేటే, ఇది మధ్యాహ్నం జరుగుతుంది 3 నుంచి 4:30 వరకు. ఇవి ఎగ్జామ్ డేట్స్ అండి. ఇంకోటి ఏంటంటే మీకు సెపరేట్గా హాల్ టికెట్ ఏం పంపించరు. మీరు ఆన్లైన్లో హాల్ టికెట్ స్పెషల్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఏంటంటే అప్లికెంట్ ఫామ్ అని. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ ఓపెన్ అవుద్ది. ఇది డైరెక్ట్గా మీరు పోస్ట్ నేమ్, ఐడి నెంబర్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మీ నేమ్ పక్కన ఐడి నెంబర్ ఉంటుంది. ఈ ఐడి నెంబరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఈ ఐడి నెంబరు, మీ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, ఎగ్జామ్ డేటు, అలాగే ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి స్టాంప్ అంటే అంటించి ఉంచాలి. అది కూడా ఇక్కడ సైన్ చేయాలన్నమాట. ఎప్పుడు అంటే ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో, అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో ఫోటోకి అక్రాస్గా సైన్ చేయాలి, ముందే సైన్ చేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకేంటంటే ఈ ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని నేము, కేటగిరీ, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ చేసి ఈ ఫామ్ తీసుకెళ్ళాలండి. అంటే సెపరేట్గా మీకు హాల్ టికెట్ ఏమి ఇష్యూ చేయడు, పంపించరు అనమాట. ఈ ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని దానిపైన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫోటో అంటించి మీరు డైరెక్ట్గా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వెళ్ళిపోవడమే. డైరెక్ట్గా మీ ఎగ్జామ్ డేట్ ఏ రోజు అయితే ఉందో ఆ రోజు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళాలి. ఇది మీకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అది. ఇవన్నీ డీటెయిల్స్. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ ఇచ్చిన ఈ అనెక్సర్ ఫామ్ తీసుకొని అది డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి తీసుకువెళ్ళాలి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకి డీటెయిల్గా మనకి అప్డేట్ అనేది ఇచ్చాడనమాట. ఇవి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.